యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీలు, నువ్వేంటిక్కడ? రా. హాయ్ స్మైలీ, హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను కానీ నువ్వేంటిక్కడ? నీకు తోడుగా ఉండమని హంస ఆంటీ పంపించారు. ఓ, పిన్ని పంపించిందా? తనెక్కడున్నా ఫోకస్ మాత్రం ఇక్కడే ఉంటుంది. అయినా నువ్వే ఒక ఐరన్ లేడీవి. అలాంటి నీ పెండు తీసే నిప్పులాంటి మనుషులున్నారా మీ ఇంట్లో? ఏ ఇంట్లో అయినా ఉంటారుగా నీలు. ఏ మీ ఇంట్లో లేరా? ఇప్పుడు ఆ చరిత్ర అంతా ఎందుకులే. దాని గురించి గుర్తు చేసుకొని ఆ కోపాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సి వస్తుంది. అవును, అది ప్రదర్శించాలనే కదా నీ పిన్ని నన్ను ఇక్కడికి పంపించింది. చోటు మారింది కదా అని నీలాంబరి క్యారెక్టర్ మారదు కదా. సో అక్కడ నా శత్రువు మీద చూపించాల్సిన పవర్ని ఈ రోజు ఇక్కడ నీ శత్రువు మీద చూపించబోతున్నానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నీలు. కానీ ఇప్పుడు నా శత్రువు అనేది ఈ పోటీలో లేదు. ఏంటి నువ్వు అనేది? అవును, దాన్ని అసలు పోటీకి రాకుండా చేశాను. అది ఇక్కడికి రావడం అసంభవం. నేను టెన్షన్ పడేంత సిచ్యువేషన్ ఏమీ ఇక్కడ ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు అని నువ్వు అంటున్నావు, కానీ ఏ టెన్షన్ ఉండదన్న కన్ఫర్మేషన్ నీ ఫేస్లో కనిపించట్లేదే. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, అదే కన్ఫర్మ్. ఇలాగే నేను ఎన్నోసార్లు పొరపాటు పడ్డాను. ఏం చేస్తుందిలే అన్న నా అంచనాలను కూడా అది తారుమారు చేసిన రోజులున్నాయి. సొంత అనుభవంతో చెప్తున్నాను స్మైలీ, ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఇది గుడ్డి నమ్మకం కాదు నీలు, 100% కాలజ్ఞానం. జరిగేది కళ్ళ ముందట క్లియర్గా కనబడుతుంది. కన్నయ్య, 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 నీకేం కాదు కన్నయ్య. 5 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం. నేను నీకేం కానివ్వను. నేను నిన్ను బ్రతికించుకుంటాను కన్నయ్య. నీకేం కానివ్వను, బ్రతికించుకుంటాను. నేను కాదురా, అడ్డగా వచ్చి నువ్వు కదరా. వదలరా. రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం సహజం.
అంత మాత్రానికి మీరు ఇలా రోడ్ బ్లాక్ చేసి గొడవ పడ్డం కరెక్ట్ కాదు. అందులోనూ వెనక ఒక అంబులెన్స్ ఉందని చూడకుండా మీరందరూ వాళ్ళ గొడవను చూస్తూ వీడియోస్ తీయడం ఇంకా పెద్ద తప్పు. బండ్లకేమైనా అయితే బాగు చేసుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. క్లియర్ చేయి, బండి క్లియర్ చేయండి. గో గో గో. ఏంటో సరే జనాలు అంబులెన్స్కి దారి ఇవ్వాలనే మినిమం సెన్స్ కూడా లేకుండా ఎలా బతికేస్తున్నారో అర్థం కావడం లేదు. తమ వరకు వస్తే కానీ ప్రాణం విలువ తెలుసుకోలేని జనాలు అమాయకులు అనుకోవాలా, సాడిస్టులు అనుకోవాలా సార్? మనిషి ఎప్పుడు తన అవసరం, తన పనే ముఖ్యం అనుకుంటాడు. ఒక చిన్న లైఫ్లో జీవిస్తూ తన చుట్టూ ఎవరేమైపోతే ఏంటి అనే సెల్ఫిష్ మోడ్లో బతుకుతాడు. జనంలో అవేర్నెస్ రావాలను సార్. అవునాను. దీనిపై మన కంపెనీ తరపున నువ్వు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి. జనాల్లో అవేర్నెస్ కలిగించాలి. మన వల్ల ఒక్కడు మారిన చాలు, వాడే ఈ సమాజాన్ని మారుస్తాడు. మీరు అనుకుంటే చాలు సార్. అసలు కానిదంటూ ఏదీ ఉండదు. తప్పకుండా చేద్దాం సార్. పద. ఏమైంది? ఏమవుతుంది కన్నయ్య? కన్నయ్య ఏమవుతుంది? ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ ఉన్నా ఎందుకు ఇలా అవుతుంది? అయ్యో, ఆక్సిజన్. అరే, ఆక్సిజన్ పనిచేయట్లేదేంటి? కన్నయ్య, హలో హలో హలో, ఎవరున్నారు అక్కడ? హలో. 5 నిమిషాల్లో అంతా అయిపోయేదానికి ఆక్సిజన్ ఎందుకులే అని అలాగే వచ్చేసాను. జై, ఏంట్రా వాగుతున్నావు? అసలు మనిషివేనా నువ్వు? త్వరగా పోనీ. నీకేం కాదు కన్నయ్య. ఒక్క 5 మినిట్స్ ఓర్చుకో. త్వరగా పోనివ్వాలనే కదా నేనొచ్చింది. బ్రీతింగ్ ఆపుకు కన్నయ్య. బ్రీత్ చేయి. కన్నయ్య, ఇలా చూడు. బ్రీతింగ్ ఆపుకు. వాణ్ణి పైకి పంపించేంత వరకు ఈ అంబులెన్స్ రోడ్లపైనే క్వీ 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 అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఈ బండి ఆగడం అంటూ జరిగితే అది మార్చరే ముందే. రేపు రాజ్, అది నీ దెబ్బ అయితే ఇది నా దప్పరా, నా దప్ప. చావు దప్ప. నన్నే కొడతావా? చావు. కన్నయ్య, అయ్యో కన్నయ్య, బ్రీత్ చేయి కన్నయ్య. ఇవి చూడు, బాగున్నట్టున్నాయి. నచ్చాయా? మీ చేత్తోనే ఇవి నా చేతికేస్తే. ఇక్కడ సంక్రాంతి ఈవెంట్ ఏదో ఉందని మీరే అన్నారు కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు కాకుండా ఎప్పుడు వేసుకోవాలి? మీ చేత్తోనే వేయండి.
ఎంతసేపు తీసుకువెళ్తావు? అసలు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా నువ్వు? 2 నిమిషాల్లో రావాల్సిన హాస్పిటల్ ఇంకా ఎందుకు రాలేదు? మేడం ఇదే హైవే కాదు మేడం, సిటీ రోడ్స్ ట్రాఫిక్ ఉంటుంది కదా మేడం. తప్పదు మేడం, తప్పదు. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడుంది? నువ్వు డ్రామాలు ఆడుతున్నావా? అసలు ఎవరు నువ్వు? నేను ఎవరైతే ఏంటి మేడం, మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాను. మీరు ఊరికే అరిచి టెంపర్ లాస్ అయితే అనవసరంగా ఇంకేదో లాస్ అవ్వాల్సి వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా అంబులెన్స్ ఆపు. నన్ను కాదని వాడితో తాళి కట్టించుకున్నా, ఇప్పుడు ఆ తాళినే పుట్టుక్కుమని తెంచిపోతున్నానా? కన్నయ్య, కన్నయ్య, రే, నువ్వు మర్యాదగా అంబులెన్స్ ఆపు. ఆపురా. ఎవరు నువ్వు? ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్. హెల్ప్ చేయండి. సార్, ఏమైంది? అను, అంబులెన్స్. హా, అంబులెన్స్. ఇందాక ట్రాఫిక్లో ఇరుక్కుంది కదను, పదే ఇక్కడ తిరుగుతుంది. సంథింగ్ ఇస్ రాంగ్. కన్నయ్య, ఒకసారి కళ్ళు తెరు కన్నయ్య. నీకేం కాదు కన్నయ్య. అయ్యో, ఏం చేయను నేను ఇప్పుడు? ఓరే డ్రైవర్, బండి ఆపు. అయ్యో భగవంతుడా, అయ్యో ఏం చేయను నేను ఇప్పుడు? కన్నయ్య, కళ్ళు తెరు కన్నయ్య, ప్లీజ్ కన్నయ్య, కళ్ళు తెరు. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఎవరెంత ప్రయత్నించినా ఆ ఫోన్ తను ఎత్తడు. అసలు లేస్తేనే కదా ఫోన్ ఎత్తడానికి. మహి, తను లిఫ్ట్ చేసిందా? లేదు సార్, అక్కకి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. ఏమైందిరా మీ ఇద్దరికి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నిద్ర మాత్రలకి బదులు వేరే ప్రాణం తీసే టాబ్లెట్ ఇచ్చానే, అసలే పెద్దోళ్ళు. అమ్మో, వాళ్ళు ఏమైనా చేసేస్తారే. వాళ్ళు ఆరా తీసి నన్ను కనిపెట్టక ముందే నిజం నేనే వాళ్ళకి చెప్పేయాలి. ఎక్కడున్నారు? ఆనంద్, ఎందుకు ఆలస్యం? కార్యక్రమం వెంటనే మొదలు పెట్టించు. పోటీలన్నీ పూర్తవ్వాలంటే సమయం పడుతుంది కదా. రాని వాళ్ళు ఎవరి కోసము ఇక్కడ మనం ఎదురు చూడాల్సిన పనిలేదు. ఇది కంపెనీ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం, అది గుర్తుపెట్టుకో. అలాగే అమ్మా. డియర్ ఎవ్రీవన్, విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుంటూ మన సంస్థ నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈసారి మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకం అంటే ప్రతి సంవత్సరం లాగే
ఈసారి కూడా బోనస్ని ప్రకటిస్తూ పోటీలో గెలిచిన విజేతలకు అంటే శ్రీ సిద్ధేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఫీమేల్స్కి 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నాం. అలాగే ఈ కంపెనీలో బోర్డు మెంబర్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇది పేరుకి సంక్రాంతి పోటీ అయినా పండగ సెలబ్రేషన్గా మాత్రమే మనందరం దీన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో గేమ్స్ వివరాలు నియమాలు మన గౌరవ జడ్జెస్ వివరిస్తారు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సార్ ఆనంద్ గారు. ఏంటి జనార్దన్? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? సార్ అది హంస మేడము. అత్తయ్య తను ఊర్లో లేదు కదా. సార్ అది టాబ్లెట్స్. టాబ్లెట్స్? టాబ్లెట్స్ ఏంటి జనార్దన్? ఆనంద్ గారు, పిన్నికి టాబ్లెట్స్ ఎప్పుడు ఈ జనార్దనే తెస్తుంటాడు కదా, బహుశా దాని గురించే అనుకుంటా. మీరెందుకు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఓకే జనార్దన్, మేడంతో మాట్లాడు. రా. అలాగే సార్. ఏంటి జనార్దన్, ఎందుకొచ్చావు? స్లీపింగ్ పిల్స్ ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? మేడం అది అవి స్లీపింగ్ పిల్స్ కావు మేడం. కావా? ఆ, అంటే వేసుకుంటే నిద్ర రాదా? నిద్ర కాదు మేడం, అవి వేసుకుంటే ఏకంగా ప్రాణమే పోతుంది మేడం. జనార్దన్, ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, టాబ్లెట్స్ మారిపోయాయి. పొరపాటున వాటిని తెచ్చి మీకు ఇచ్చాను. ఒకవేళ ఎవరన్నా వేసుకున్నారన్న టెన్షన్తో ఈ విషయం చెప్పడానికి వచ్చాను. సరే సరే, చెప్పావు కదా, లక్కీగా ఇంకా వాటిని ఎవరు వేసుకోలేదులే. థ్యాంక్ యూ మేడం. నువ్వు వెళ్ళు. మేడం అది మేడం ఒకసారి ఆనంద్ సార్ కూడా చెప్పేసి వెళ్తాను. జనార్దన్, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. ఏంటి స్మైలీ, ఏమి? విరాజ్ ఉన్నంత వరకే కదా. ఒకవేళ విరాజ్ పోతే ఇంకేముంటుంది గొడవ? విరాజ్ పోతేనా? ఏంటి స్మైలీ, విరాజు పోతేనా? ఏంటా మాట? ఏమంటున్నావు అసలు? అదే అత్తయ్య, చైత్ర ఇక్కడికి రావాలి అంటే విరాజ్ తన దగ్గరికి పోతేనే కదా అని అంటుంది, అంతే. అంతే ఆంటీ. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ చైత్ర ఇక్కడికి రాకూడదు, సరేనా? ఓకే అత్తయ్య గారు, మీరు రిలాక్స్గా ఉండండి. కన్నయ్య, 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 కళ్ళు మూయొద్దు కన్నయ్య, కన్నయ్య బ్రీత్ చేయి కన్నయ్య.
రాక్షసుడా, అంబులెన్స్ ఆపు! ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎవర్రా నువ్వు? అయ్యో భగవంతుడా! కన్నయ్య! రే రాక్షసుడా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అయ్యో నేనేం చేయను ఇప్పుడు. బండి ఆపు! అడిగింది ఇస్తారా? ఇవ్వలేవులే నువ్వు. ఏంటి? ఆశగా అడుగుతున్నాను. అడిగింది ఇచ్చేస్తావా? ఏం కావాలి? ఏం కావాలరా నీకు? నీ మొగుడి ప్రాణాలు.